వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ ఝాన్సీ. రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఎంవైపీసీ అంటే ఎంపీసీ బైపీసీ కాకుండా రెండింటినీ కలిపి ఎంవైపీసీగా ఒక కోర్స్ అయితే తీసుకొస్తున్నారు. మరి దీనివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎంవైపీసీ చదవడం వల్ల ఫర్దర్గా మనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇంకా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి, ఈ విషయాలని డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఇంకా మోటివేషనల్ ట్రైనర్ గణేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇట్లా క్లబ్ చేయడం వల్ల ఇప్పటి వరకు ఎంపీసీ బైపీసీ చదివిన వాళ్ళు ఎంబీబీఎస్కి వెళ్తున్నారు, ఎంపీసీ చదివిన వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కలపడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి యూజ్ ఉంటుంది? ఇది ఎంబైపీసీ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి మేడం. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయి. బట్ ఆంధ్ర తెలంగాణలో అయితే లేదు ఇది. అండ్ ఆంధ్ర తెలంగాణలో కూడా సిబిఎస్ఈ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో, నవోదయ స్కూల్స్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయ కావచ్చు, ఎక్కడైతే సిబిఎస్ఈ ఉందో ఆ ఆప్షన్ ఉంది. సో ఎంపీసీ ప్లస్ బైపీసీ కలిపి ఎంబైపీసీ తీసుకుంటారు. సో ఈ ఎంబైపీసీ తీసుకోవడం వల్ల ఇన్ జనరల్గా మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాని తర్వాత తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. లేదా తెలుగు బదులు సాంస్క్రిట్ తీసుకోవచ్చు, లేదా కంప్యూటర్ సైన్స్ ఉంటే కంప్యూటర్ సైన్స్, ఉర్దూ ఉంటే ఉర్దూ తీసుకోవచ్చు. బట్ లాంగ్వేజెస్ కింద అది తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండింటికి కామన్, బయాలజీ తీసుకునే వాళ్ళు మ్యాథ్స్ కూడా తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ అనేది మ్యాండేట్. ఇంగ్లీష్ని స్కిప్ చేయడానికి లేదు. దాని తర్వాత మీరు తెలుగు అనేది తీసుకోవచ్చు, తీసుకోకుండా కూడా ఉండొచ్చు. సో అప్పుడు మీకు దేంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి కన్సిడర్ అనేది చేస్తారు. సో ఎంబైపీసీ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మేడం. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ప్లస్ బయాలజీ చదువుతున్నారు అంటే ఇది తీసుకుంటున్నారంటేనే స్టూడెంట్లో చాలా క్యాలిబర్ ఉందని అర్థం. బేసికల్లీ ఎంపీసీ ఎవరు తీసుకుంటారంటే సైన్సెస్ అంటే బయాలజీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తీసుకుంటారు. బైపీసీ ఎవరు తీసుకుంటారంటే మ్యాథ్స్ సార్ అంటే భయం ఉండడం, మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. సరే వాళ్ళు ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా సెకండరీ. బట్ ఇనీషియల్గా 50 to 60% స్టూడెంట్స్ ఇలానే తీసుకుంటారు. ఎవరికైతే నిజంగా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు బైపీసీ తీసుకుంటారు, ఎవరైతే నిజంగా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు. బట్ ఈ ఎంబైపీసీ తీసుకోవడం వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ గ్రూప్ 4 టు సివిల్ సర్వీసెస్, గ్రూప్ 4, 3, 2, 1 అండ్ సివిల్ సర్వీసెస్ అన్ని ఎగ్జామ్స్లో మ్యాథ్స్ అనేది కంపల్సరీ అండి. మ్యాథమెటిక్స్ కానీ ఈ అర్థమెటిక్ రీజనింగ్ రాకపోతే వాళ్ళకి జాబ్ రావడం అనేది చాలా కష్టం. రాదని చెప్పలేము, బట్ కష్టం. అయితే కొన్ని ఎక్స్క్లూజివ్ జాబ్స్ ఉంటాయి. అంటే ఎన్డీఏ అని అంటాం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఇదేంటంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే చదివారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఈ ఎన్డీఏ జాబ్స్ ఎలా ఉంటాయంటే మేడం, వాళ్ళకి 4 years డిగ్రీ అని ఇస్తారు. అంటే ఏంటి, మెరైన్ ఇంజనీరింగ్ లేదా డిఫెన్స్ డెవలప్మెంట్, లేదు ఇంకా మిలిటరీలో ఉండేటువంటి ఎక్విప్మెంట్స్ డిజైనింగ్, వీటికి ఏంటంటే నెలకి ఇంత జీతం అని ఇచ్చి వాళ్ళకి ఎన్డీఏలో తీసుకుంటారు. సో వాళ్ళు డైరెక్ట్ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అవ్వంగానే ఇంకా వాళ్ళు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా ఈ డిఫెన్స్లోనో, నేవీలోనో, మిలిటరీలోనో కమాండెంట్ పొజిషన్స్కి, లైక్ ఏదైతే రెస్పెక్టివ్ పొజిషన్స్ ఉంటాయో, ఇంజనీరింగ్ పొజిషన్స్ ఉంటాయో వాటికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఇంటర్మీడియట్ కోర్సెస్ ఎలా తీసుకుంటాం అంటే పేరెంట్స్ లేదా రిలేటివ్స్ యొక్క ఫోర్స్ వల్ల తీసుకుంటాం. మనల్ని జనరల్గా ఏమని అడుగుతారంటే, నాన్న నువ్వు ఇంజనీరింగ్ చేస్తావా, డాక్టర్ అవుతావా, ఈ రెండే, వేరే కోర్సెస్ ఉన్నాయి అనేది మనకు అసలు తెలియదు. 90% ఇలానే ఉన్నారు ఇప్పటికీ కూడా. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా సైడ్ తీసుకోండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు ఎంపీసీ చేశారు. ఎంపీసీ చేసిన తర్వాత క్లాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, కామన్ లా ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఇదేంటంటే ఇండియాలో ఉన్న ద బెస్ట్ ఈ యొక్క లా కాలేజెస్లో జాయిన్ అవుతారు వాళ్ళు, లా స్కూల్స్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు బెంగళూరు కావచ్చు, లేకపోతే నల్సార్ యూనివర్సిటీస్ ఉంటాయి, నేషనల్ లా యూనివర్సిటీస్ ఉంటాయి. అక్కడ మినిమం ప్యాకేజే 50-60 lakhs ఉంటుంది. లేదు అనుకుంటే అంటే లా ఆఫీసర్లకి ఇప్పుడు గ్లోబలైజేషన్ రావడం వల్ల అందరికి మెటీరియలిస్టిక్ వాంటింగ్ పెరిగిపోయినాయి. మీరు గమనించిన డైవర్స్ రేట్లు పెరుగుతున్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయి, అండ్ ప్రతి ఒక్క కంపెనీలో లా ఆఫీసర్స్ కావాలి. అండ్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా లా వింగ్ అనేది ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కరికి లా అనేది చాలా మ్యాండేటరీ. దాంతోపాటు బ్యాంకింగ్లో కూడా లా అనేది అవసరం. ఈవెన్ లా చదివితే మనకి బ్యాంకింగ్లో లా ఎలా అంటే
ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్కి ఇప్పుడు కస్టమర్కి ఏదైనా మనం ప్రాబ్లం, వాళ్ళకు ఉన్న ఏమంటారు అకౌంట్స్ సరిగ్గా చూడలేదు, మిస్ మేనేజ్మెంట్ అయింది, వాళ్ళు కోర్టుకు వెళ్ళవచ్చు. ఓకే. సో లేదా టెక్నికల్ ప్రాబ్లం, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ జరుగుతాయి, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ జరుగుతాయి. ఆ ఫ్రాడ్ జరిగినప్పుడు మనము అంటే ఒక లోన్ ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా డ్రాఫ్ట్ చేయాలి కదా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను లోన్ ఇవ్వాలనుకోండి, మీకు ఆ క్రైటీరియా ఫిల్ అవుతుందా లేదా అనేది లీగల్ అఫీషియల్స్ ఎవరైతే మన బ్యాంకులో ఉంటారో వాళ్ళు మనకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకు లోన్ వస్తుంది. సో ఈ విధంగా బ్యాంకింగ్లో కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్లు పోస్టులు పడతాయి. ఇలా ప్రతి సెక్టార్లో కూడా లా ఆఫీసర్లు కావాలి. ఈ అంశం మన పేరెంట్స్కి తెలియదు. అండ్ ఇప్పుడిప్పుడు లాకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, కరెక్టే. ఈవెన్ బైపీసీ చేసినప్పుడు కూడా బయాలజీ అంటే కేవలం డాక్టర్స్ అవ్వడం లేదా అగ్రికల్చర్ వెటర్నరీ చేయడం ఇలానే కాకుండా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం ప్యాథాలజీలో ఇప్పుడు కొత్తగా అందరూ జాబ్ చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు, బిజినెస్ చేయాలి. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం సాధించడం వరకే, ఎంప్లాయబిలిటీ అంటే మీకు మీరు ఉద్యోగ కల్పన చేసుకోవడం. దాంతోపాటు ఇప్పుడు మన ఇండియా అనేది మేక్ ఇన్ ఇండియా వైపు వెళ్తుంది. అండ్ 2047 వరకు వికసిత్ భారత్ అవ్వాలనుకుంటుంది. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్ అవ్వాలనుకుంటుంది. మరి డెవలప్డ్ నేషన్ అవ్వాలనుకుంటే అందరికీ ఉద్యోగాలు కాదు, స్టార్టప్ చేయాలి, అంటే కొత్త కొత్త అంకుర పరిశ్రమలు రావాలి. సో ఇదంతా రావాలి అంటే పేరెంట్స్ 10th తర్వాత ఏంటి అంటే ఎంపీసీయా బైపీసీయా కాకుండా డిఫరెంట్ సెక్టార్స్ వైపు వెళ్ళేటట్టు మనం వాళ్ళని తర్ఫీదు ఇవ్వగలగాలి. సరే మనం కొంత డివేట్ అయినా ఇప్పుడు ఎంబైపీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యాథ్స్ బయాలజీ తీసుకోవడం వల్ల, రెండు కలిపి తీసుకోవడం వల్ల ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తను మ్యాథ్స్ చదివాడు, బయాలజీ చదివాడు ఇంటర్మీడియట్లో, తను జెనెటిక్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లేదా బీటెక్ బయోటెక్నాలజీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ బీటెక్ బయోటెక్నాలజీలో ఏం జరుగుతుందంటే మేడం, వాళ్ళు జీన్స్ గురించి చదువుతారు, లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి చదువుతారు, కొత్త కొత్త వంగడాలు ఏ విధంగా తయారు చేయాలో చదువుతారు. మరి చదివినప్పుడు వాళ్ళు ఎంపీసీ చదివి డైరెక్ట్ బీటెక్ బయోటెక్నాలజీ తీసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంబైబ్ అవ్వలేరు ఆ సబ్జెక్ట్లో. ఇంబైబ్ అవ్వలేకపోతే ఏదో ఆర్టిఫిషియల్గా చదివినప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు రావు. ఇంకోటి వచ్చేసరికి మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది మేడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీజే అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓ డైరెక్టర్గా ఉన్నప్పుడు నిమ్స్లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఒక బిల్డింగ్ ఓపెన్ చేయడానికి అని పిలిచినప్పుడు ఏమైందంటే మేడం, ఈ యొక్క ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఎవరైతే మన పోలియో వస్తారో, దివ్యాంగులు అంటాం కదా, పోలియో ఉన్న వాళ్ళకి మనకి జైపూర్ ఫుట్ అని వాడతాం. ఈ జైపూర్ ఫుట్ వెయిట్ ఎంత ఉంటుందంటే 4 to 5 kgs ఉంటుంది. ఇమాజిన్ ఒక 3-4 సంవత్సరాల పిల్లాడు 4-5 kgs పెట్టుకుని నడవలేడు. ఇప్పుడు డాక్టర్ వస్తున్నప్పుడు అట్లీస్ట్ మనం నటిస్తాం. సో ఏపీజే అబ్దుల్ కలాం గారికి అక్కడ ఉన్న డాక్టర్ చెప్తారనమాట, మీరు చూడండి సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నడవడానికి చేస్తున్నారు, ఎందుకు, రీజన్ ఏంటి అంటే ఈ యొక్క కాలు వెయిట్ 4 kgs ఉంటుంది. అలా ఎలా మరి కొత్త లైట్ వెయిట్ కాలను మనం పెట్టొచ్చు కదా అన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తారన్నమాట. ఏమని చెప్తారంటే, మనము శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్, మిడ్ ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి పెడతాము, లేదా మార్స్కి పంపిస్తున్నాం, మూనుకు పంపిస్తున్నాం. అండ్ రాకెట్స్ మనం తయారు చేస్తున్నాం కదా, లాంచ్ వెహికల్స్ మనం తయారు చేస్తున్నాం కదా లైట్ వెయిట్తో, వీళ్ళకి ఎందుకు తయారు చేయకూడదని డిఆర్డిఓ సైంటిస్ట్ అండ్ ఈ యొక్క ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్స్ ఇద్దరిని కలిపి ఒక టీంలా చేసి ఈ యొక్క రాకెట్స్ చేసే మెటీరియల్తో ఈ యొక్క జైపూర్ ఫుట్ కాకుండా దాని టెక్నాలజీతో లైట్ వెయిట్ 300 to 400 grams తయారైతే కాళ్ళు పిల్లలు ఉరకడం స్టార్ట్ చేశారు. సో మన యొక్క చదువు ఏ విధంగా ఉండాలి అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సో ఈ ఎంబైపీసీ లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే సొసైటీలో ఉండే నిజమైన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఇంజనీర్ ఒక లైట్ని కనిపెడుతున్నాడు అంటే మన కోసమే కదా, అంటే మరి హ్యూమన్ ఐకి విజన్ ఎంత ఉండాలి. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ వాళ్ళకి అంత డెప్త్ అనాలిసిస్ వచ్చేస్తుంది ఎంబైపీసీ చేయడం వల్ల. సో ఎంబైపీసీ అనేది వాళ్ళు స్ట్రెస్ఫుల్గా తీసుకోకుండా ఉంటే, ఎస్ ఎంబైపీసీ తీసుకున్న కొంత స్ట్రెస్ ఉంటుంది, బట్ తీసుకోకుండా ఉండి చదువుకోగలిగితే సొసైటీకి చాలా బెనిఫిట్ అవుతుందండి. ఎంబైపీసీ తీసుకున్న స్టూడెంట్స్కి, ఎంపీసీ బైపీసీ చదివిన స్టూడెంట్స్కి ఏదైనా కంపెనీలో కావచ్చు, వర్కింగ్ స్టైల్ కావచ్చు, మనకి అంటే ఇంటర్మీడియట్ అవ్వగానే అంత షార్ప్ అవ్వరు, డిగ్రీ చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి బయాలజీ నాలెడ్జ్, మ్యాథ్స్ నాలెడ్జ్ ఉన్నప్పుడు దే విల్ డెఫినెట్లీ ఎక్సెల్ ఇన్ ద లైఫ్. ఓకే, మీరు చెప్పిన జైపూర్ ఫుట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, నిజంగా ఈ ఎంబైపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ని ప్లస్ బైపీసీని రెండింటిని కలిపి నిజంగా మంచి ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడేలా చేస్తే చాలా బాగుంటుంది అండి. థ్యాంక్ యూ.